కాబట్టి మనం 10 ఏళ్ళు ఒక చరిత్ర సృష్టించిన మన కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు ప్రతి ఊరికి తాగునీరు, సాగునీరు, డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, పాఠశాలలు, గురుకుల పాఠశాలలు అసలు చెయ్యంది లేదు. దేశంలోనే ఒక ఆదర్శం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం అట్లా చేసిండు మన కేసీఆర్. అదే ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ వచ్చింది, కరెంటు లేదు. కాంగ్రెస్ వచ్చింది, నీళ్లు లేవు. కాంగ్రెస్ వచ్చింది, పంటలకు నీళ్లు లేవు. కాంగ్రెస్ వచ్చింది, పంటలకు ఎరువులు లేవు. కాంగ్రెస్ వచ్చింది, పిచ్చిలు సరిగా లేవు. కాంగ్రెస్ వచ్చింది, 6 గ్యారంటీలు లేవు. మాయ మాటలు చెప్పిర్రు, ప్రజలను నమ్మించిర్రు. సంతకాలు స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుర్రు. మేము ఇస్తాం మా గ్యారంటీలు అని చెప్పిండ్రు. మోసం చేసి ఓటేసుకున్నారు, మాయ చేసిండ్రు. ప్రజలకంతా ఇప్పుడు అర్థమైపోయింది. ప్రజలు ఇక నమ్మదలుచుకోలే. ప్రపంచమంతా ఎదురు చూస్తుంది ఇప్పుడు. ఎప్పుడు వస్తాడు కేసీఆర్, ఎప్పుడు వస్తాడని. రేపు 27 తారీఖు ప్రోగ్రాంలా